నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ నెట్ ద్వారా టీ-ఫైబర్ అమలు చేస్తామన్న సీఎం, ప్రతి పౌరుడికి డిజిటల్ సాంకేతికత అందిస్తామని స్పష్టీకరణ. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామన్న ఉత్తమ్, అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా. బండి భగీరథ్ను రెండో రోజు ప్రశ్నించనున్న పోలీసులు, గచ్చిబౌలిలోని సర్వీస్ అపార్ట్మెంట్లో విచారించే అవకాశం. కర్ణాటకలో రసవత్తరంగా మారిన రాజకీయం, నేడు సీఎం సిద్దరామయ్య రాజీనామా చేస్తారని ఊహాగానాలు. శాంతి చర్చలు విఫలమైతే ఇరాన్ పని పడతాం, పాకిస్తాన్ అభ్యర్థనతోనే చివరి అవకాశం ఇచ్చామన్న ట్రంప్. ప్రతి పౌరుడికి డిజిటల్ సాంకేతికత, పల్లెపల్లెకు ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. త్వరలో రింగ్ ఆర్కిటెక్చర్ విధానం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించేలా టీ-ఫైబర్ నెట్వర్క్ సిద్ధం కానుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు డిజిటల్ సాంకేతికతకు చేరువ అవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడం ద్వారా గ్రామీణంలోనూ విస్తృత స్థాయిలో సాంకేతికతను వినియోగించుకోనున్నామని తెలిపారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో టీ-ఫైబర్ ప్రాజెక్టును అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏబీపీని సజావుగా అమలు చేసే దిశగా చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఏబీపీ అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్ లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడంపై చర్చించారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ వరకు రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి శక్తివంతమైన హైస్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా గ్రామీణ ప్రజలకు పలు ప్రయోజనాలు అందనున్నాయి. గ్రామీణ డిజిటల్, ఏఐ ఆధారిత విద్యను ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ విద్యార్థులకు అందించవచ్చు. స్మార్ట్ క్లాస్ రూములు, ప్రపంచ స్థాయి డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. పట్టణ గ్రామీణ విద్యా అంతరాన్ని తగ్గించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు సురక్షిత నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతాయి. తద్వారా ప్రైవేట్ ఆపరేటర్లకు చెల్లిస్తున్న అధిక ఇంటర్నెట్ ఖర్చులు తగ్గుతాయి. మారుమూల పిహెచ్సిలకు కూడా టెలిమెడిసిన్ విధానంలో అత్యున్నత వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుంది. స్పెషలిస్ట్ వైద్యుల సలహాలు, ఆధునిక డయాగ్నోస్టిక్ సేవలను అందించవచ్చు. గ్రామ పంచాయతీల్లో సీసీటీవీ నిఘా, ఈ గవర్నెన్స్, పౌర సేవలు, డిజిటల్ చెల్లింపుల వంటివి అందుబాటులోకి వస్తాయని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3089 గ్రామాలకు మొదటి దశలో డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఏబీపీ కింద ఈ గ్రామాలను ఆధునిక భవిష్యత్ అవసరాలకు సరిపడే ఫైబర్ మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేస్తున్నాయి. మార్కెట్ యార్డులలో పోసిన ధాన్యం తడవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేయడంతోనే మార్కెట్ యార్డుల్లో ధాన్యం మొత్తం తడిసిపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు పెట్టకుండా కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. దీనిపై స్పందించిన అధికారులు పలు మార్కెట్లను సందర్శించి రైతులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కలపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సందర్శించారు. రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్ను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించి రైతులు పుకార్లను నమ్మి మోసపోవద్దని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ భవేష్ మిశ్రా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి పూర్తిగా కొనుగోలు చేస్తామని, అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇప్పటికే తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించామని, ధాన్యాన్ని వేగంగా రవాణా చేసేందుకు ఇసుక లారీలను సైతం కొనుగోలు కేంద్రాలకు మళ్లించామని మంత్రి తెలిపారు. ఈ రబీ సీజన్లో రికార్డు స్థాయిలో ఇప్పటివరకు 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 8.15 లక్షల మంది రైతులకు 10,097 కోట్లు చెల్లించామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేసిన ఆయన, ప్రభుత్వం చిత్తశుద్ధితో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుంటే ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. మహిళా సంఘాల సభ్యులతో సోలార్ పవర్ ప్రాజెక్టులు నిర్మించి వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వెంకటాపురంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సోలార్ పవర్ ప్లాంట్ను మంత్రి సీతక్కతో కలిసి ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి అన్నారు. మహిళా సంక్షేమ పథకాలను విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతల తీరును మంత్రి సీతక్క తప్పుబట్టారు. మహిళల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మహిళలే కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మహాలక్ష్మిని ఆర్థికంగా నిలదొక్కునేటట్టుగా రాష్ట్రంలో చేయటానికి ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా సాధ్యమైనంత మేరకు వారికి అందించాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడ్డీ లేని రుణాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు పనికొచ్చేటువంటి ఈ వడ్డీ లేని రుణాలని పూర్తిగా గాలికి వదిలేసి మహిళల అభ్యున్నతి గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు. 10 సంవత్సరాలు మహిళా సంఘాలు అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. చివరికి వృద్ధుల కోసం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం అభయస్థం పేరు మీద పొదుపుతో వాళ్ళు కట్టిన డబ్బుల్ని కూడా వాళ్ళు ఇవ్వకుండా దోపిడీ చేసింది. ఆడబిడ్డ సంతోషంగా ఉంటే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆడబిడ్డలకు కావలసిన సౌకర్యాల కోసం ఇద్దామని ఈరోజు వడ్డీ లేకుండా 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాం. ఈరోజు మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి అని మన ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ వంట కానుంచి పంట పండించే వరకు మా మహిళలే ఉన్నారు. ఇవాళ బస్సులు ఎక్కేది కూడా ఫ్రీ బస్ గవర్నమెంట్ ఇస్తే మరి పాత ప్రభుత్వం బీఆర్ఎస్ ఓర్వలేకపోతున్నారు. దేవాలయాల నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి కనిపిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. దేవాదాయ శాఖపై మంత్రి కొండా సురేఖ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతికూల అంశాలపై చర్చించారు. దేవాదాయ శాఖను ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా దేవాలయాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. దేవాలయాల పట్ల భక్తుల్లో నమ్మకం మరింత బలపడేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడ లోపాలు ఉన్నా వెంటనే సరిదిద్దాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రసాదాల నాణ్యత, ఆలయాల పరిశుభ్రత, భద్రతా సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సరస్వతి అంత్యపుష్కరాల నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. రైతు డిస్కం పేరుతో విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 3వ డిస్కం లైసెన్స్ దరఖాస్తును తిరస్కరించాలని విద్యుత్ నియంత్రణ కమిషన్కు లేఖ రాశారు. రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎవరూ ప్రత్యేక రైతు డిస్కం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయలేదని లేఖలో పేర్కొన్నారు. 29 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారుల కోసం కేవలం 2,000 మంది సిబ్బందిని కేటాయించడం దారుణమని ఆక్షేపించారు. ఆదాయ వనరులపై స్పష్టత లేకుండానే 35,000 కోట్ల బకాయిల భారం కొత్త డిస్కంకు అప్పగించడం అన్యాయమన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై స్పష్టత లేకుండా డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. ఈఆర్సీ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2వ తేదీ నుంచి రైతు డిస్కం ప్రారంభమవుతోందని ప్రభుత్వం ప్రకటించి కమిషన్పై ఒత్తిడి తెస్తుందని విమర్శించారు. విచారణను హైదరాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థిక, సాంకేతికత, చట్టపరమైన లోపాలతో ఉన్న 3వ డిస్కం దరఖాస్తును ఈఆర్సీ తిరస్కరించాలని హరీష్ రావు కోరారు.
హనుమకొండ జిల్లా మడికొండ టెక్స్టైల్ పార్కులో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. టెక్స్టైల్ పార్కును సందర్శించిన బండి సంజయ్ పరిశ్రమల యజమానులు, వ్యాపారులు, కార్మిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. కరోనా ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, బ్యాంకు రుణాల భారంతో అనేక యూనిట్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమల ప్రతినిధులు వివరించగా వారికి బండి సంజయ్ ధైర్యం చెప్పారు. సూరత్ వంటి ప్రాంతాల నుంచి స్వరాష్ట్రానికి వచ్చి వ్యాపారాలు ప్రారంభించిన పారిశ్రామికవేత్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని పేర్కొన్నారు. అనంతరం టెక్స్టైల్ పార్క్ సమీపంలోని డంపింగ్ యార్డు సమస్యపై కూడా స్పందించిన బండి సంజయ్ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. మీరే ఒక టీం ఏర్పడి, ఒక 2-3 ఎక్స్పర్ట్స్ టీమ్గా ఏర్పడి ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ సంబంధించి మీరు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో చూడడం, దాంతోపాటు టెక్స్టైల్ మినిస్ట్రీకి సంబంధించి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో ఒకసారి చూడడం, ఇండస్ట్రియల్ మినిస్ట్రీ సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయో మీరే చూసి 3 మినిస్ట్రీ సంబంధించి ఏది అవకాశం ఉంది, మనకి ఏ విషయంలో అర్హత ఉంది, తీసుకునే అర్హత ఉంది, దేనికి మనకు ఎలిజిబిలిటీ ఉంది అనేది ఒకసారి మీరే చూసి ఒక 3 ఎక్స్పర్ట్స్తో కూర్చొని మాట్లాడి ఆ రిపోర్ట్ తయారు చేస్తే మీ అందరిని తీసుకుపోయి దానిలో మీ టీమ్గా ఏర్పడ్డ మేము తీసుకుపోయి 3 మంత్రులను కల్పించే బాధ్యత నాది. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 164 యూనిట్లు మూతపడేటువంటి ప్రయత్నం మనం చేయదు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు అనుమతితో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ను 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలి రోజు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి, అనంతరం పేట్ బషీరాబాద్ పిఎస్ కు తీసుకువెళ్లారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన బండి భగీరథ్ను పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ నెల 16న భగీరథ్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరడంతో మల్కాజ్గిరి పోక్సో కోర్టు 3 రోజులకు అనుమతిచ్చింది. నిన్న మధ్యాహ్నం చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు నేరుగా పోలీసులు బందోబస్తు నడుమ మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. బాధితురాలు తనను లైంగికంగా వేధించినట్లు పేర్కొన్న ఫామ్ హౌస్కు భగీరథ్ను తీసుకెళ్లి అక్కడ నేరం జరిగిన తీరు, డిసెంబర్ 31వ తేదీన ఏం జరిగింది తదితర వివరాలన్నీ భగీరథ్ నుంచి సేకరించారు. దాదాపు గంట పాటు ఫామ్ హౌస్లో విచారించిన పోలీసులు కొన్ని వివరాలు రాబట్టారు. అనంతరం షాపూర్లోని కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించి కొద్దిసేపు విచారించారు. సాయంత్రం 6 గంటల వరకే విచారించాలన్న కోర్టు ఆదేశాలతో విరామం ఇచ్చి పేటు బషీర్బాద్ స్టేషన్కు తరలించారు. కోర్టు ఆదేశాలతో నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పేటు బషీర్బాద్ పోలీసులు భగీరథ్ను కస్టడీకి తీసుకున్నారు. మార్గమధ్యలో ఇతర అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా భద్రత కల్పించారు. మేడ్చల్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి చేయించిన అనంతరం నేరుగా మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. ఇతరులెవరూ లోపలికి రాకుండా గేట్లు మూసేశారు పోలీసులు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్లినప్పుడు అప్పటికే ఇతర వ్యక్తులు ఫామ్ హౌస్ అద్దెకు తీసుకున్నారు. వారిని ఒక గదిలోకి పంపించి విచారణ పూర్తయ్యే వరకు బయటకు రావద్దని సూచించారు. డిసెంబర్ 31కి 3 రోజుల ముందు ఫామ్ హౌస్ను బుక్ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆ రోజు భగీరథ్ బాలికతో పాటు ఎవరెవరు ఫామ్ హౌస్కి వచ్చారు, అంతకుముందు పరిణామాలు, ఆ తర్వాత ఏం జరిగిందో వివరాలన్నీ సేకరించారు. భగీరథ్తో కలిపి ఫామ్ హౌస్కు మొత్తం 7 వచ్చినట్లు గుర్తించారు. ఈ నెల 13వ తేదీన పోలీసులు ఫామ్ హౌస్ను పరిశీలించిన నిందితుడిని తీసుకెళ్లి మళ్లీ వివరాలు సేకరించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం నేరుగా కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కేసు పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్ సమక్షంలో దాదాపు అరగంట విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు, బాధితురాలి మధ్య పరిచయం, ఎప్పుడు ఏం జరిగింది తదితర వివరాలు సేకరించి రికార్డు చేసినట్లు తెలిసింది. దాదాపు 6 గంటల సమయంలో పేటు బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జైలు నుంచి కస్టడీకి తీసుకున్న తర్వాత నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్, డీసీపీ కార్యాలయంలో విచారణ, పోలీస్ స్టేషన్కు తరలించే వరకు న్యాయవాదులు భగీరథ్ వెంటనే ఉన్నారు. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. అధిష్టానం సూచనతో రాజీనామా చేసేందుకు సీఎం సిద్దరామయ్య సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి మొదలైంది.
వీరంతా బుధవారం ఉదయం నుంచే బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం కావేరీకి చేరుకుని రాజీనామా చేయొద్దని విన్నవించారు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోనని సిద్దరామయ్య వారికి తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ ఉదయం 10:30కు సిద్దరామయ్య గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్తో అపాయింట్మెంట్ కోరినట్లు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో ఉదయం 9 గంటలకు అల్పాహార సమావేశానికి రావాలని ఇప్పటికే మంత్రులందరికీ సీఎం కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది. ఈ హైడ్రామా నేపథ్యంలో కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఢిల్లీలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇవాళ నేరుగా సీఎం నిర్వహించే అల్పాహార భేటీకి హాజరవుతారు. సిద్దరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే కర్ణాటకలో పార్టీ పతనమవుతుందని ఆయన మద్దతుదారులు తెలిపారు. కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు డీకే శివకుమార్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుతూ కొత్త సీఎం అంటూ నినదిస్తూ కేరింతలు కొట్టారు. భారత్లో సంపన్నుల సంఖ్య ఊహించని వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలోని అనేక పెద్ద దేశాల కంటే భారత్లోనే అత్యంత వేగంగా బిలియనీర్ల క్లబ్ విస్తరిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ది వెల్త్ రిపోర్టు ప్రకారం రాబోయే 5 ఏళ్లలో భారత్లో కుబేరుల సంఖ్య ఏకంగా 51% పెరగనుంది. ఈ వృద్ధి రేటు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం భారత్లో 207గా ఉన్న కుబేరుల సంఖ్య 2031 నాటికి 313కు పెరగనుందని వెల్త్ రిపోర్టు అంచనా వేసింది. భారత్లో సంపద సృష్టి ప్రక్రియను మొదట వేగవంతమైన విస్తరణగా, ఆపై స్థిరమైన వృద్ధిగా అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ అభివర్ణించింది. 2021 నుంచి 2026 వరకు 5 ఏళ్లలో 250 కోట్ల రూపాయలకు పైగా నికర ఆస్తి కలిగిన అల్ట్రా హై నెట్వర్త్ కుబేరుల సంఖ్య భారత్లో 63% పెరిగింది. అంటే 12,000గా ఉన్న ఈ సంఖ్య దాదాపు 20,000కు చేరింది. రాబోయే 5 ఏళ్లలో ఈ సంఖ్య మరో 27% పెరిగి 25,000 మార్కును దాటనున్నట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. డిజిటలైజేషన్, స్టాక్ మార్కెట్లు, ప్రైవేట్ క్యాపిటల్, స్టార్టప్లు, కుటుంబ వ్యాపారాలు భారత్లో సంపద సృష్టికి కీలకంగా మారాయని తెలిపింది. భవిష్యత్ కుబేరుల వృద్ధి రేటు పట్టికలో భారత్ కంటే ముందు సౌదీ అరేబియా, పోలాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా మాత్రమే ఉంటాయి. ఇప్పటికీ ప్రపంచ సంపద సృష్టిలో అమెరికా, చైనాలు అగ్రస్థానంలో ఉన్నాయి. 2021-26 మధ్య ప్రపంచవ్యాప్తంగా కొత్తగా ఏర్పడ్డ సంపన్నుల జనాభాలో అమెరికా వాటా 41%గా ఉంది. అయితే భవిష్యత్ వృద్ధి రేటులో మాత్రం భారత్ అందరికంటే ముందు ఉండనుంది. భారీ సంపద సృష్టి దేశంలోని లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగాన్ని పూర్తిగా మార్చేయనుంది. నైట్ ఫ్రాంక్ ప్రైమ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ ఇండెక్స్లో బెంగళూరు, ముంబై నగరాలు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి 10 నగరాల జాబితాలో నిలిచాయి. భారత్లో లగ్జరీ హౌసింగ్ అనేది ఇప్పుడు కేవలం విలాసవంతమైన జీవనశైలి కోసం మాత్రమే కాకుండా ఒక బలమైన పెట్టుబడి సాధనంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్ వ్యవస్థాపకులు, గ్లోబల్ ఇన్వెస్టర్లు సుస్థిరమైన దేశీయ డిమాండ్ ఆధారంగానే పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. మెట్రో విస్తరణ, ఎక్స్ప్రెస్ వేలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు లగ్జరీ నివాసాల కొనుగోలుదారుల ప్రాధాన్యతలను మారుస్తున్నాయని వెల్లడించారు. మెరుగైన కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో లగ్జరీ హాట్స్పాట్లుగా మారనున్నాయని నిపుణులు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా గత 5 ఏళ్ల నుంచే ప్రతిరోజు సగటున 89 మంది కొత్తగా అల్ట్రా రిచ్గా మారుతున్నారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, పన్ను మార్పుల కారణంగా కుబేరులు తమ ఆస్తులను దుబాయ్, సింగపూర్, లండన్, మియామి తదితర నగరాలకు తరలిస్తున్నారు. ఆడంబరాల కోసం ఖర్చు తగ్గించి ఆరోగ్యం, ప్రత్యేకత, సరికొత్త అనుభవాలపై కుబేరులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా చూస్తే భారత్ ఇప్పుడు కేవలం స్టార్టప్లు, యూనికార్న్లను మాత్రమే కాదు, ప్రపంచం విస్మరించలేని అంతర్జాతీయ సంపదను సృష్టించనుందని నైట్ ఫ్రాంక్ నివేదిక పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లా బిసందాలో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. తొలుత రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధుడిని ఢీకొట్టగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భయంతో లారీని అలాగే నడిపిన డ్రైవర్ ఓ చోట ఈ రిక్షాను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఈ రిక్షాలో ఉన్న వారిలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను రంగంలోకి దించి ఇరాన్ పనిపడతామని ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకే ఇరాన్ను చిన్న అవకాశం ఇచ్చామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలు ఒకవేళ సఫలం కాకపోతే తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రంగంలోకి దిగి వారి కథ ముగిస్తారని ట్రంప్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభ్యర్థన వల్లే చర్చల కోసం ఇరాన్కు ఈ చివరి అవకాశం ఇచ్చామని ఆయన తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన ట్రంప్ ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని చెప్పారు. అందుకే అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఏకంగా 250% ద్రవ్యోల్బణం ఉందని, వారి కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయిందని ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో ట్రంప్ కీలక విషయాన్ని చెప్పారు. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా దాడి చేసి ఉండకపోతే ఆ దేశం అణ్వాయుధాన్ని తయారు చేసి ఉండేదని తెలిపారు. అదే జరిగితే ఇజ్రాయెల్తో పాటు మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ బూడిద చేసేదని పేర్కొన్నారు. Iran would have had a nuclear weapon within 2 weeks from that date because they were ready to go. And if they had a nuclear weapon, it would have been used already. It also would have been used had I not terminated the Obama deal, the Iran nuclear deal as we call it. That was in my first term. Had I not terminated that, they would have had a nuclear weapon a long time ago. I would say it was a guarantee that it would have been used. And it would have blown up Israel, it would have blown up the entire Middle East. And that's never going to happen. అమెరికా దాడుల్లో ఇరాన్లో 2 సార్లు పాలకవర్గం అంతమైందని ట్రంప్ చెప్పారు. ఇప్పుడు 3వ వర్గానికి చెందిన కొత్త నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో హర్మూజ్ జలసంధిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచి ఉంటుందని, అవి అంతర్జాతీయ జలాలు అని చెప్పారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలలో హర్మూజ్ ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు. హర్మూజ్ అంశంలో ఒకవేళ మిగతా దేశాల మాదిరిగా ఒమన్ తమకు సహకరించకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేయాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు పాకిస్తాన్ దౌత్యపరంగా మధ్యవర్తిత్వం వహిస్తోంది. చర్చలు పురోగతి సాధిస్తున్నాయని చెబుతున్నప్పటికీ అమెరికా ఇరాన్ భిన్నమైన ప్రకటనలు చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒప్పందం కుదరకపోతే సైనిక చర్యలకు వెనకాడబోమని ట్రంప్ హెచ్చరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత స్టార్ పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ మరో అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. బుధవారం బెంగళూరులో జరిగిన ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పురుషుల జావెలిన్ త్రో F64 విభాగంలో తన సొంత ప్రపంచ రికార్డును సుమిత్ బద్దలు కొట్టాడు. హర్యానాలోని సోనీపట్కు చెందిన 27 ఏళ్ల ఈ పారాలింపిక్స్ డబుల్ గోల్డ్ మెడలిస్ట్ తాజా పోటీల్లో జావెలిన్ను ఏకంగా 74.82 మీటర్ల దూరం విసిరి కొత్త చరిత్ర లిఖించాడు. దీంతో 2022 ఆసియా పారా గేమ్స్లో తాను నెలకొల్పిన 73.29 మీటర్ల గత రికార్డును సుమిత్ ఇప్పుడు అధిగమించాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ వేదికపై సుమిత్ అంటిల్ తన ఆధిపత్యాన్ని నిలకడగా కొనసాగిస్తున్నాడు. సాధారణ అథ్లెట్లకు సైతం సులభంగా సాధ్యం కాని 80 మీటర్ల మార్కును సమీప భవిష్యత్తులో చేరుకోవడమే తన తదుపరి లక్ష్యంగా అతను నిర్దేశించుకున్నాడు. సుమిత్ను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఎక్స్ వేదికగా అభినందించారు. చరిత్రాత్మక ఫీట్ చేశాడని కొనియాడారు.